మా తమ్ముడు నాకు సర్ప్రైజ్ అని డ్రెస్ తెచ్చి చివరికి నా డబ్బులే వేస్ట్ అయ్యేలా చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను మొన్న షాప్ లో బయట నుంచి ఒక డ్రెస్ చూసాను, నాకు చాలా నచ్చింది. తీసుకుందామంటే ఫుల్ వర్షం, అందుకే వచ్చేసాను. అయితే ఈ రోజు మార్నింగ్ నాకు ఆ డ్రెస్ తీసుకొచ్చి సర్ప్రైజ్ అన్నాడు. ఫుల్ హ్యాపీతో ఓపెన్ చేసా. చూస్తే హాఫ్ సారీ. నేను అక్కడ చూసిందేమో సారీ, వీడు తెచ్చింది హాఫ్ సారీ. రిటర్న్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ రిటర్న్ లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ అన్నారు. సరే ఏదో ఒకటి తీసుకుందామని చూస్తే నాకు నచ్చిన శారీ అయితే లేదు, కానీ అక్కడైతే రిటర్న్ లేకపోవడం వల్ల ఏదో ఒకటి కన్ఫర్మ్ గా తీసుకొని రావాలి. వాళ్ళైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ చూపించారు. చూడ్డానికి బాగున్నాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. ఇంకా వాళ్ళు అలా చూపిస్తూ ఉంటే అందులో ఒక శారీ అయితే నాకు చాలా నచ్చింది. అదైతే అక్కడ కట్టి చూసారు, నాకు చూడ్డానికి బాగా అనిపించింది కదా అని తీసుకుందాం అనుకున్నా. వాడు తెచ్చిన హాఫ్ శారీకి నేను డబుల్ కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ షాప్ లో శారీస్ తప్ప ఇంకేమీ లేవు, అవి కూడా చాలా ఎక్కువ కాస్ట్ కే ఉన్నాయి. వాడు సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉన్నా బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. సర్ప్రైజ్ అని చెప్పి షాక్ అయ్యేలా చేశాడు.